కవిత పార్టీని ఈసీ అనుమతించదు అన్నారు బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తీక్ రెడ్డి. ఒకే పేరును మళ్లీ వాడడం నిబంధనలకు విరుద్ధమన్నారు. కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ ని ఈసీ అనుమతించదని, కవిత పార్టీ ఇంకా ఈసీఐలో నమోదు కాలేదు అనిపిస్తోందన్నారు కార్తీక్ రెడ్డి. టీఆర్ఎస్ అనే పేరును 10 ఏళ్ల పాటు ఈసీ ఫ్రీజ్ చేసింది. టీఆర్ఎస్ పేరును ఎవరూ పెట్టుకోవడానికి వీల్లేదు అన్నారు ఆయన. కవిత గారు ఈరోజు సభ పెట్టిన తర్వాత టీఆర్ఎస్ అనే ఒక పార్టీ పేరు పెడుతున్నట్టు ఈరోజు కవిత గారు వాళ్ళ సభ ద్వారా తెలియజేయడం జరిగింది. నేను ఈరోజు ఆ విషయంలో టెక్నికాలిటీస్ వరకే మాట్లాడదలుచుకున్నాను. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పష్టంగా వాళ్ళ గైడ్లైన్స్లో ఒక పార్టీ పోలిన పేరు ఇంకో పార్టీ అప్లికేషన్ పెట్టుకున్నా, లేకపోతే ఒక అబ్రివేషన్స్ అంటే టీఆర్ఎస్గా వచ్చే ఇంకా అబ్రివేషన్స్ వచ్చినా కూడా ఎలక్షన్ కమిషన్లో గైడ్లైన్స్లో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్లో అట్లాంటి అప్లికేషన్స్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు కవిత గారు సభ పెట్టిన తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా స్పష్టంగా తను టీఆర్ఎస్ అనే ఒక తెలంగాణ రాష్ట్ర సేన అనే పేరుని మేము ఈసీఐ దగ్గర అప్లికేషన్ పెట్టుకున్నాము, బహుశా ఎలక్షన్ కమిషన్ దీన్ని ఆమోదించుతారేమో అని చెప్పడం జరిగింది. సో ఈ టెక్నికాలిటీస్ మేరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర స్పష్టమైన గైడ్లైన్స్ ఉన్నాయి. ఒక్కసారి ఒక పార్టీ ఒక పేరుతో లేదా ముందు ఉన్న ఆ పార్టీ పేరు ఉన్నా కూడా కొన్ని సంవత్సరాలు ఆ యొక్క పార్టీ పేరుని ఫ్రీజ్ చేయడం జరుగుతుంది, మళ్ళీ వాడుకోవడానికి లేదు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అనే ఒక పేరు ఎలక్షన్ కమిషన్ ఫ్రీజ్ చేయడం జరిగింది. దాని ఒక 10 సంవత్సరాలు ఫ్రీజ్ ఉన్నది. దాన్ని ఎవరు కూడా వాడుకోవడానికి లేదు, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ పార్టీ కూడా.